ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. పార్లమెంట్ సమావేశాలు శీతాకాల సమావేశాలు జరగడం అనేది సహజం. కానీ ఒక జస్టిస్ గురించి అంటే ఈ సమావేశాల్లో ఇదొక పార్ట్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరకలేదు. జస్టిస్ వర్మ గారి అవుట్ హౌస్లో నోట్ల కట్టలు దొరికాయి. కానీ బంగ్లా అయిందే కదా. ఈ అవుట్ హౌస్లో దొరికిన సమయంలో వర్మ గారు ఇంట్లో కూడా లేరు. అదే జస్టిస్ గారు బయటకు వచ్చి జరిగిందే వాస్తవం చెప్పొచ్చు కదా. ఎలా చెప్తారండి? రూల్స్ డజంట్ పర్మిట్. ఏ రోజు కూడా గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాల. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తుంది. గవర్నమెంట్కి ఏం పని? ఒకవేళ పార్లమెంట్లో మీరు అన్నట్లుగా ఆయన మీద యాంటీగా వచ్చింది వస్తుందండి. ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయిస్తే ఏమవుతుంది? ఇలాగే ఉంటుంది. ఈ జస్టిస్ వర్మ గారితో డీల్ చేస్తున్న విధానము చాలా ప్రమాదకరమైన విధానము. ఇండియాలో డెమోక్రసీ ఇంత బాగా నడుస్తుంది అనే కాన్ఫిడెన్స్ రావాలే తప్ప ఆ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటే ఇండియాలో డెమోక్రసీ కాదు అటోక్రసీ నడుస్తుంది అని చెప్పి. వెల్కమ్ టు లాయర్ సాబ్. బంగ్లాలో నోట్ల కట్లు దొరికాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మపై పార్లమెంట్లో చర్చకు రానుందా? ఒకవేళ వస్తే ఏ విధంగా జరగనుంది? ఒక జస్టిస్ గురించి పార్లమెంట్ సమావేశం అవడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయంపై మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయంపై వివరణ తీసుకుంది. సార్ నమస్తే. నమస్తే మురళి. సార్, పార్లమెంట్ సమావేశాలు శీతాకాల సమావేశాలు జరగడం అనేది సహజం. కానీ ఒక జస్టిస్ గురించి అంటే ఈ సమావేశాల్లో ఇదొక పార్ట్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు నోట్ల కట్లు దొరికాయా లేవా అనేది దానికి ఎంక్వైరీ కూడా సిట్టింగ్ జస్టిస్ కూడా చేసినట్టున్నారు. వాళ్ళు కూడా దొరికాయని రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సరే, దొరికాయి అనుకుందాం. ఒకవేళ దొరికితే దాని మీద వాళ్ళు ఫర్దర్గా యాక్షన్ తీసుకోకుండా ఈయన తీసుకొచ్చి ఆ పార్లమెంట్లో పెట్టడం అనేది ఏ విధంగా చూడవచ్చు? జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరకలేదు. జస్టిస్ వర్మ గారి అవుట్ హౌస్లో నోట్ల కట్టలు దొరికాయి. కానీ బంగ్లా అయిందే కదా. అది ఎక్కడికి వస్తున్నా. జస్టిస్ వర్మ గారి అవుట్ హౌస్లో దొరికాయి. ఈ అవుట్ హౌస్లో దొరికిన సమయంలో వర్మ గారు ఇంట్లో కూడా లేరు. జస్టిస్ వర్మ ఇంట్లో లేరు. ఉండాలని రూల్ లేదు కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మురళి గారు, ఇప్పుడు నేను చెప్పే ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో లాలో, పర్టికులర్లీ క్రిమినల్ లాలో ఒక ప్రిజంప్షన్కి దారితీస్తుంది. అందుకని చెప్తున్నాను. మీకు ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ బాగా తెలుసు, అందరికీ తెలుసు. ఒక సెలబ్రిటీ కొడుకు దాంట్లో ఇరుక్కున్నప్పుడు, షారుఖ్ ఖాన్ కొడుకు దాంట్లో ఇరుక్కున్నప్పుడు ఇక అందరూ ఎవ్రీడే పెద్ద చర్చ అయిపోయింది. ఆ మధ్యకాలంలో కాన్షియస్ పొసెషన్ అని ఒక వర్డ్ మీడియాలో కూడా మీరు కూడా బాగానే వినుంటారు. ఈ కాన్షియస్ పొసెషన్ అంటే ఏంటి? అతనికి ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ అతని దగ్గర ఉంది అని ఒక కాంట్రా బ్రాండ్ కానీ అతని దగ్గర దొరికితే అతనికి కాన్షియస్ పొజిషన్ ఉంది అని చెప్పే ప్రిజంప్షన్ని లా తీసుకుంటుంది. మీకు ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లలో కూడా డబ్బులు దొరికాయనుకోండి, ఇప్పుడు అందరూ వర్మగారి ఇంట్లో డబ్బులు దొరికేసాయి, వర్మగారి ఇంట్లో పెద్ద కరప్షన్ ఇవన్నీ అంటున్నారు. ఎక్కడున్నాయి డబ్బులు? అవుట్ హౌస్ అని మీరే చెప్తున్నారు. అవుట్ హౌస్ ఉన్నాయండి. అవుట్ హౌస్ తర్వాత డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? నోట్లు కూడా తగలబడిపోయాయి కదా. ఎక్కడ తగలబడిపోయి ఉంటే దాని యాషెస్ ఉన్నాయా? సీజ్ చేశారా? పోనీ అవుట్ హౌస్ సీజ్ చేశారా? యాషెస్ తగలబడ్డాయి, సగం వీడియో వచ్చింది. ఆ వీడియో దొరికినప్పుడు మిగతా కొన్ని నేను కూడా చూసాను. వీడియోలో కొంత క్యాష్ ఉంది. ఆ కొంత క్యాష్లో క్యాష్ కరెన్సీ నంబర్స్ ఎక్కడవి? ఆ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది డిస్ప్రపోర్షనేటా? సీజర్ ఎక్కడ ఉంది? అసలు మనీ రికవరీ లేదు కదా. మనీ రికవరీ లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు 100 కోట్లు ఉన్నప్పుడు, 200 కోట్లు ఉన్నప్పుడు, దానిలో డివైసీ అని ఉంటే చంద్రచూడుకు దీనిలో బాగా ఉందని ఒకడు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. నా అబ్జెక్షన్స్ ఏంటి అంటే, వర్మగారు ఆ డబ్బులు వర్మగారు ఉన్నా కాదా అనేదానికన్నా ముందు అసలు అక్కడ డబ్బులు ఉన్నాయా లేదా అనేది నాకు ఫండమెంటల్ క్వశ్చన్.
ఎందుకు ఒకసారి ఈ సీక్వెన్స్ చూద్దాం. మామూలుగా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు రైడ్ చేస్తే ఎలా ఉంటుంది, అందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జనరల్గా కరప్షన్లో ఆఫర్, యాక్సెప్టెన్స్, ఈ రెండు తర్వాత ట్రాప్ వేసిన తర్వాత ఆ డబ్బులు అతని దగ్గర దొరికితే ఆ దొరికిన డబ్బులు అతని కాన్షియస్ పొజిషన్లో ఉన్నాయి అని చెప్పేసి అంటే అప్పుడు ప్రిజంప్షన్ ఏంటంటే నీ దగ్గర డబ్బులు ఏం చేస్తున్నాయి అనేది బర్డన్ నీ మీద ఉంటుంది, ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వర్మ గారి అవుట్ హౌస్లో ఉన్నాయి. ఈ వర్మ గారి అవుట్ హౌస్ ఈయన జడ్జి గారు డైలీ వెళ్తుండే ప్లేసా కాదా, ఆయన ఫుల్ కంట్రోల్లో ఉందా, షేర్డ్ కంట్రోల్లో ఉందా అనేది అక్కడ క్వశ్చన్. ఓకే, సర్వెంట్ కంట్రోల్లో ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, లేదంటే ఆ జడ్జెస్ క్వార్టర్స్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఉండొచ్చు. ఆయనకి అలాట్ చేసింది అయినప్పటికీ కూడా అంటే ఆయనకు ఒక్కరికి ఎక్స్క్లూజివ్ పొజిషన్ ఉన్నది కాదు. ఫండమెంటల్ బంగ్లాలో అనేది జడ్జి గారు ఒక బంగ్లా ఇచ్చారు. జడ్జి గారు కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక కలెక్టర్ గారు బంగ్లా ఇచ్చారు. ఆ కాంపౌండ్ లోపటంతా కూడా ఆయనదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది కాదు. ఎందుకు కాదు? ఆ కాంపౌండ్ వాళ్ళు కింద గవర్నమెంట్ బంగ్లా కదండి అది. స్టిల్ మీకు ఇక్కడ పర్టికులర్గా కరప్షన్ లా దానికి అంగీకరించదు. ప్రెసెంట్ ఇప్పుడు దాకా ఉండే ఇండియన్ క్రిమినల్ లాలో కానీ కరప్షన్ లాస్లో కానీ మీకు అన్లెస్ ఆ డబ్బులు మీకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటే తప్ప, దానికి సోర్స్ మీరు చెప్తే తప్ప, అందులో మీరు ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఉందా అనే ఇంగ్రీడియంట్ ఉంటే తప్ప, అది మీకు ఎక్స్క్లూజివ్ పొజిషన్లో ఉంది అని అంటే తప్ప అది మీది అని చెప్పడానికి ఎక్కడ లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ కరప్షన్ కేసెస్లో ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ జడ్జిమెంట్స్. ఈ ఏసీపీ ట్రాప్ కేసుల్లో కూడా డబ్బులు తీసుకొని వచ్చి చేతిలో పెట్టిన తర్వాత పడేస్తే కింద ఫ్లోర్ మీద కూడా ఆ ఫినాఫ్థలిన్ టెస్ట్ కింద చేసినప్పుడు పింక్ కలర్ ఫ్లోర్ మీద కూడా వచ్చింది. అంటే ఇతను డబ్బులు తీసుకొని కింద పడేశాడు అంటే ఇతని దగ్గర పొజిషన్ ఉండే వీల్లేదు, కాబట్టి ఇతను కరప్షన్ చేయలేదు అని చెప్పేసి బోల్డ్ జడ్జ్మెంట్లు ఉన్నాయి. ఓకే, సో జడ్జి గారు బంగ్లా అంటున్నారా? నేను బంగ్లా గురించి తర్వాత వస్తాను. నేను ప్రిలిమినరీ క్వశ్చన్ ఏంటి అంటే ఈ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, నాకు యాజ్ ఆన్ టుడే డబ్బులు ఎక్కడ ఉన్నాయి, నాకు ఆన్సర్ లేదు. ఓకే, వీడియో ఒకటి రిలీజ్ అయింది. జనరల్గా మురళి గారు, నేను ఒక అధికారిని అనుకోండి, నా ఇంట్లో ట్రాప్ వేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని పలానా వ్యక్తి మీద కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి మేము వెళ్తున్నాము అన్నప్పుడు డిస్ప్రపోర్షనేట్ ఆస్తులు ఉన్నాయా, ఇతని దగ్గర లెక్కగట్టని బంగారం కానీ డబ్బులు కానీ ఉన్నాయా, లేకుంటే బినామీ పరిధితో ఏదైనా ఉండే ఆస్కారం ఉందా, ఇలాంటివి చూసినప్పుడు కేసులు కట్టడం అనేది చూస్తాం మనం. ఇక్కడ ఏంటి పరిస్థితి, అవుట్ హౌస్లో ఒక ఫైర్ జరిగితే ఈ ఫైర్ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు, జడ్జి గారి కూతురు ఫైర్ డిపార్ట్మెంట్కి చెప్తారు. అంటే మేము ఒక రూమ్లో డబ్బులు పెట్టుకున్నాము, అందులో ఫైర్ జరుగుతుంది, మీరు వచ్చి మంటలు ఆపండి అని ఎవరైనా చెప్తారా? అంటే అమ్మాయికి తెలియకపోవచ్చు కదా. అమ్మాయికి తెలియకపోవచ్చు, ఒక ఇంట్లో ఉండేది, అదే ఇంట్లో ఉండే జడ్జి గారికి మాత్రం తెలిసి ఉంటుందా? సేమ్ ప్రిపోజిషన్ కదా. కాదండి, ఒక ఇంట్లో ఇద్దరు ఉంటున్నారు మురళి గారు, జడ్జి ఉంటున్నారు, ఆయన కూతురు తెలియకుండా తండ్రి డబ్బులు పెట్టిండొచ్చు, తండ్రికి తెలియకుండా కూతురు పెట్టిండొచ్చు కదా. సరే, అలాగే సేమ్ ప్రిపోజిషన్ కదా. సో హౌ కెన్ యూ సే జడ్జి గారే చేశారు అని ఎలా అంటారు మీరు? జడ్జి గారు నేను అందుకనే జడ్జి గారు చేశారంటున్నారా చేయరంటున్నారా నేను వెళ్ళట్లేదు డిస్కషన్ లోకి. జడ్జి గారు చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. చేసి ఉండొచ్చు అనడానికి ఎన్ని ఆస్కారాలు ఉన్నాయో, చెయ్యి ఉండకపోవచ్చు అనడానికి కూడా అన్నీ ఉన్నాయి. కరెక్టే, అది కానీ అదే జస్టిస్ గారు బయటకు వచ్చి జరిగింది అని వాస్తవం చెప్పొచ్చు కదా. ఎలా చెప్తారండి? రూల్స్ డజంట్ పర్మిట్. ఎట్లా చెప్తారు? ఆయనతో వ్యవహరించిన తీరేంటి అసలు? రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు దాకా 2-3 సార్లు ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ని ఇనిషియేట్ చేసింది ఇండియన్ పార్లమెంట్. ఏ రోజు కూడా గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాల. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది. గవర్నమెంట్కి ఏం పని? గవర్నమెంట్ ఎవరు అసలు చేయడానికి? వాట్ రైట్ గవర్నమెంట్ హ్యాస్? రాజ్యాంగం ఏం చెప్తుంది? సరే, సుప్రీం కోర్టు ఒక కంపెనీ. సో నేను 1 by 1 వస్తాను. అంటే జస్ట్ మనం ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా ఒక బ్రీఫ్గా నా అబ్జెక్షన్స్ ఏంటో తెలుస్తాయి దాంట్లో. అదేంటంటే, ఒక వీడియో తీస్తారు. ఈ వీడియో తీసేటప్పుడు పోలీస్ వాళ్ళు ఉంటారు, ఇంకోటి ఫైర్ డిపార్ట్మెంట్ ఎవరో ఉంటారు. వీళ్ళు వీడియో తీస్తారు. ఈ వీడియో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది? ఫైర్ డిపార్ట్మెంట్ మీడియాకి వస్తుంది. మిడ్నైట్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది ఈ వీడియో, చీఫ్ జస్టిస్కి వెళ్తుంది. అసలు చేయాల్సిన పని ఏంటి? నీకు డబ్బులు దొరికాయి కదా, డబ్బులు దొరికినప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ కదా కావాలి. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఎఫ్ఐఆర్ ఇది యాజ్ ఆన్ టుడే ఎఫ్ఐఆర్ ఉందా? డబ్బులు ఎప్పుడు దొరికినాయి? ఏప్రిల్ నెలలోనో ఎప్పుడు దొరికినాయి, ఏప్రిల్లోనో మేలోనో దొరికినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సీజర్ లేదు, సెర్చ్ లేదు. దాన్ని ఎక్కడ కరెన్సీ నోట్లు సీజ్ చేయలేదు, ఆ బంగ్లాని సీజ్ చేయలేదు, కరెన్సీ ట్రేసెస్ సీజ్ చేయలేదు, బూడిద సీజ్ చేయలేదు,
అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వు డబ్బులు ఎక్కడ ఉన్నాయి అనేది ఎక్కడ రిపోర్ట్లో లేదు. ఓకే. నాకు తెలియదు, ఎవరికి తెలియదు, జడ్జిలకు తెలియదు, పార్లమెంట్కి తెలియదు, గవర్నమెంట్కి తెలియదు, ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు అంటే ఈ వీడియో తీశారు. ఎవరు తీశాడు ఈ వీడియో? రెగ్యులర్గా ఏం చెప్తున్నారు, రెగ్యులర్ చట్టం ఏం చెప్తుంది, 65B ఉండాలా. అంటే వీడియో ఎవరు తీశారు, ఆ వీడియో ఓనర్ ఎవరు, దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో తీశారు, అది మ్యాజిస్ట్రేట్ గారికి సబ్మిట్ చేయాలి, దాన్ని అథెంటికేట్ చేయాలి, ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంది. డబ్బులు దొరికాయి అని చెప్పేసి మీడియాలో రాగానే అందరు జడ్జింట్లో డబ్బులు దొరికాయి, జడ్జింట్లో డబ్బులు దొరికాయి అని చెప్పి ఎవరు చెప్తున్నారు నీకు? మీడియా వాళ్ళ చెప్పేది, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ చెప్పేది. డబ్బులు దొరికినప్పుడు ఏం చేయాలి? సీజే గారికి వెళ్ళారు. ప్రొసీజర్ ఏంటి? ఇలాంటి ఇష్యూ ఒకటి జరిగింది, డబ్బులు దొరికాయి, ఏం చేసి ఉండాలి? చీఫ్ జస్టిస్ గారు కమిటీ వేసి ఉండాలి. కమిటీ వేసి కమిటీ వేసానని చెప్తున్నారు. కమిటీ వేసిన తర్వాత ఈ కమిటీ వాళ్ళు ఏం చేయాలి? ఒక రిపోర్ట్ ఇస్తారు కదా, అదే రిపోర్ట్ ఇచ్చారు. సో చీఫ్ జస్టిస్ ఏం చేశారు? ఆ రిపోర్ట్ని తీసుకొని గవర్నమెంట్కి, ప్రెసిడెంట్కి ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేస్తూ ప్రైమ్ ఫేస్ ఇక్కడ డబ్బులు ఉన్నాయి అనేది వాళ్ళ నమ్మకంగా చూపిస్తున్నారు. డబ్బులు ఉన్నాయి అని అన్నప్పుడు అది పలానా దగ్గర సీజ్ అయింది, పలానా దగ్గర పలానా అధికారి దాన్ని సీజ్ చేశాడు, దీనికి పలానా పంచ్ విట్నెస్లు ఉన్నారు, ఈ ప్రొసీజర్లో దీన్ని మనం సీజ్ చేశాము, ఇంత అమౌంట్ ఉంది, దీనికి సోర్స్ ఇది ఉంది అని చెప్పి స్టేట్ కదా ప్రూవ్ చేయాలా అని చెప్పి అలిగేషన్ పెట్టినాడు కదా ప్రూవ్ చేయాలి. లేదు మేము చెప్తున్నాం, వీడియోలు ఇస్తున్నాము, మీరు నమ్మేయండి అంటే అందరు నమ్మేయాలా? ఎట్లా కనిపిస్తున్నాం మేము? ఏమవుతుంది ఈ దేశంలో? ఎక్కడ ప్రూఫ్ లేదు. సుప్రీంకోర్టు సీజే గారు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? జడ్జి గారి మీదే చేయరు. పోనీ ఇప్పుడు కొత్త హిందీ చట్టంలో 0 ఎఫ్ఐఆర్ అని చెప్పేసి పెట్టుకున్నారు కదా ప్రౌడ్గా, అన్నోన్ పర్సన్స్ మీద ఎందుకు చేయలేదు? ఇన్వెస్టిగేషన్ అనేది జరగడానికి, జడ్జి గారి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి చట్టం ఏం అడ్డుకోదే. పోనీ పోలీసు వారికి రైట్ లేదనుకుందాం, సేమ్ అదే టైంలో సీసీ కెమెరాలు పనిచేయవు. ఈ వర్మ గారి ఇంట్లో ఫైర్ జరుగుతుంది, ఫైర్కి ముందు సీసీ కెమెరాలు పనిచేయవు, ఫైర్కి తర్వాత సీసీ కెమెరాలు పనిచేయవు. అంటే డబ్బులు ఎవరో అక్కడ తీసుకొచ్చి పెట్టారు అనడానికి ఆస్కారం ఉంది. సింపుల్గా ట్రయల్ కోర్టుకి వెళ్తే, మనం ఏసీబీ కోర్టులోకి వెళ్తే, డబ్బులు పలానా నీ దగ్గరికి ఈ డబ్బులు వచ్చాయని నేను చూపించలేకపోతే ఆ కేసు నిలబడదు. ఎంత పెద్ద కరప్షన్ కేసు తీసుకొచ్చినా కానీ, క్యాష్ కానీ, డిస్ప్రపోర్షనేట్ ఆస్తులు కానీ నేను నీకు ఆపాదించలేకపోయానంటే నిలబడదు. జడ్జి గారు ఢిల్లీలోనే లేరు. సో అవుట్ హౌస్ యాక్సెస్, కామన్గా అడ్మినిస్ట్రేషన్కి యాక్సెస్ ఉన్నప్పుడు ఆ జడ్జెస్ని మొత్తం కూడా ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ పోలీస్ వాళ్ళ కంట్రోల్లో ఉందో లేకుంటే సెంట్రల్ ఏజెన్సీస్ కంట్రోల్ ఉందో తెలియదు. ఢిల్లీ కాబట్టి నేను అనుకోవడము నేషనల్ ఏజెన్సీస్ చేతిలో ఉండొచ్చు అనుకుంటున్నాను, నాకు తెలియదు. బట్ ఎనీవేస్ అది సెక్యూరిటీ ఫోర్సెస్, ఏదో సమ్ సెక్యూరిటీ ఫోర్సెస్ కంట్రోల్లో ఉంది. ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరి కంట్రోల్లో ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ కంట్రోల్లో ఉంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ మరి దీనిలో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు వీడియో తీసి ప్లాంట్ చేయడానికి గ్యారంటీ ఏంటి? ఓకే, అది నేను మరీ చెప్తున్నా, ఆ నిజంగా డబ్బులు ఉన్నాయా లేదా అనే విషయం నాకు తెలియదు. వర్మ గారు కరప్షన్ చేశారా లేదా అని నాకు తెలియదు. నాకుండే సోర్సెస్తో తెలిసిందంటే వర్మ గారికి మంచి రికార్డు ఉంది, ఆయన సిన్సియర్ అనే రికార్డు ఉంది ఆయనకు అంతకుముందు కొంచెం పొలిటికల్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఆయన లేని టైంలో, ఇంట్లో లేని టైంలో, రాష్ట్రంలో లేని టైంలో ఒక డ్రమాటిక్ ఈవెంట్స్ జరిగి అందులో కేవలం ఒక వాట్సాప్ వీడియో, అది ఎలా లీక్ అయింది, జడ్జెస్కి సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసిన వీడియో ఎట్లా లీక్ అయింది బయటికి? ఇప్పుడు దాకా ఈ ఎంక్వైరీ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ 1968 అది ఉంటుంది. దాని ప్రకారము కమిటీ వేసిన తర్వాత కమిటీ రిపోర్ట్ని పబ్లిషే చేయరు. అదొక పెద్ద డిస్ప్యూట్. అది అంటే కమిటీ రిపోర్ట్ని పబ్లిష్ చేయాలి అనేది, దాని మీద చాలామంది జూరిస్టులు కూడా మంచి క్రిటిసిజమ్స్ రాశారు, చాలా జర్నల్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి దాని మీద. అదొక డిబేటబుల్ టాపిక్. అది జడ్జెస్ మీద జరిగిన ఎంక్వైరీ రిపోర్ట్ని బయటపెట్టాలని. జస్టిస్ రంజన్ గొగోయ్ విషయంలో సెక్షువల్ హెరాస్మెంట్ అలిగేషన్స్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇదే ఎంక్వైరీ జరుగుతుంది, ఆయనే ఒక కమిటీ వేసుకుంటారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏం చెప్తుందంటే నో పర్సన్ కెన్ బి జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేస్. మీ మీద అలిగేషన్ ఉంటే మీరే ఎంక్వైరీ చేసుకొని మీరే దానికి లేదు నేను మంచోడిని అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చేసుకొని ఇదంతా ఏం లేదు అని చెప్తారు. ఆ రిపోర్ట్ ఎప్పటికీ బయటకు రాదు. ఇప్పుడు మీరు చెప్తున్న కేసులో ఎలిగేషన్ పెట్టారు, నా మీద ఎలాంటి లేదు, కుట్ర పన్నారని జడ్జి గారి ఒక కంప్లైంట్ ఇవ్వచ్చుగా లోకల్ పోలీస్కి. ఎలిగేషన్ అతని మీద ఉంది. ఉందండి, ఆయన చేయలేదు,
నా ఇంట్లోకి ఎవరో థర్డ్ పార్టీ వచ్చారు, పెట్టారు, ఏదో సంథింగ్ జరిగింది, దీని మీద క్లారిటీ చేయని లోకల్ పోలీస్ ఆయన కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, అంటే అబ్జెక్షన్ లేదు కదా. అంటే ఇప్పుడు దానికి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పలేను మురళి గారు, ఎందుకంటే ఆయన మాట్లాడారు అనుకుంటా, సీక్రెట్ ఉండదు కదా. కాదు క్రిమినల్ లా అలా ఉండదు. అలిగేషన్ పెట్టిన వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి, రైట్. కానీ ఈయన మీద ఒక మచ్చ పడింది కాబట్టి అందులో బయటపడాలి. అవునండి, నా మీద 100 ఎలిగేషన్లు వస్తాయి. నేను ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వేరే విషయం అండి. ఇప్పుడు ఈయన మంచి రికార్డు ఉన్న వ్యక్తి, ఈయన ట్రాక్ రికార్డ్ బాగుందంటారు సార్. కేసు కాకపోతే ఈయన డిఫర్మేషన్ వేయచ్చు కదా, ఫలానా వ్యక్తి నా మీద ఈ విధంగా కుట్ర పన్నాడు కాబట్టి యాక్షన్ తీసుకుని డిఫర్మేషన్ వేయచ్చు కదా. ఇప్పుడు ఈయన ఒక కేసు వేసారు అనుకోండి, ఆ కేసు వేసిన తర్వాత ఈయన ప్రూవ్ చేసుకోలేకపోతే ఎవిడెన్స్ మన సైడ్ నుంచి కదా ఇవ్వాలి. అవును, ప్రూవ్ చేసుకోలేకపోతే డిఫర్మేషన్ అంటే ప్రైవేట్, అది ప్రైవేట్ గా డీల్ చేయవలసిన మ్యాటర్, అది మన ప్రాసిక్యూషన్ ఇన్వాల్వ్ ఉండదు. ఎవ్రీ డిఫర్మేషన్ కేస్ ఇస్ ఏ ప్రైవేట్ కేసే. సో ఈయన కోర్టు చుట్టూ తిరగాలి, ఈయన ప్రూవ్ చేసుకోవాలి. అది కాన్స్పిరసీ ప్రూవ్ చేయలేని పక్షంలో అడ్వర్స్ ఇన్ఫరెన్స్ ఈయన మీదకి వస్తుంది కదా, నువ్వే కరప్షన్ చేసేవాడిని. లీగలీ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఏ లాయర్ ఆ పని చేయడు, జడ్జి గారు కాబట్టి ఆయన ఆ పని అసలు చేయడు. జడ్జి గారికి ఆయన మీద పడినప్పుడు లోకల్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, కనీసం నా మీద కుట్ర పంతుంది ఎవరైనా ఎంక్వైరీ చేయండి అని. సార్ ఆయనతో ఏం జరుగుతుందో చేసుకోకూడదు. అలా కాదు సార్, మీరు ఇప్పుడు మనందరం కూడా ఎందుకని ఆయన తప్పు చేశాడు అనే దృక్పథంతో చూస్తున్నాము. ఆయన తప్పు చేశారని అనట్లేదు. అవును, తప్పు చేశారనే ఒపీనియన్ మీకు లేనప్పుడు ఆయన ఎందుకు ఆయనకు అభిషేకం ఎందుకు చేసుకోవాలి, నేను మంచివాడిని అని చెప్పి రోజు సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ తిరుగుతారు. కాదు, నా వెనక కాన్స్పిరసీ జరుగుతుంది, అది బయట పెట్టండి అని ఆయన అడగచ్చుగా, అడిగి హక్కుందా లేదు. బయట పెట్టండి అని ఎట్లా చెప్తారండి? ఇప్పుడు మీకు ఒక థియరీ ఉంది, ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది మీ దగ్గర. ఆ కాన్స్పిరసీ థియరీ నేను ఇది నమ్ముతున్నాను కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి అనేది అట్లా నడవదు. అంటే ఎవరైనా ఎలిగేషన్ పెడితే ఆయన ఎలాగ కాముకుంటారా? అందుకనే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ లో ఒక కంప్లైంట్ అనేది ఉండాలి. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జనరల్గా ఎలా జరుగుతుందంటే మురళి గారు, ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ లెవెల్ కంప్లైంట్ వెళ్తుంది. కంప్లైంట్ వెళ్ళిన తర్వాత చీఫ్ జస్టిస్ గారు ఆ కంప్లైంట్ని చూసి ఈ కంప్లైంట్లో సబ్స్టెన్స్ ఉంది అని అనుకుంటే దాని మీద ఒక ఎంక్వైరీ వేయాలి. ఎంక్వైరీ వేసిన తర్వాత ఒకవేళ ఈ సబ్స్టెన్స్ లేదు, ఇది కావాలని ఎవరో ఫెర్లెస్గా పెడుతున్నారు, కావాలని ఈయన ఫ్రేమ్ చేయడానికి పెడుతున్నారు అని అంటే అది కంప్లైంట్ డ్రాప్ చేసేయచ్చు, దాన్ని ఎవరో క్వశ్చన్ చేయడానికి లేదు. ఒకవేళ ఎంక్వైరీగా ఆర్డర్ చేశారంటే ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాని మీద కమిటీ చర్చించిన తర్వాత సీజే గారు కానీ ఎస్ ఈయన నిజంగానే తప్పు చేశాడు, ఇతను మిస్చీఫ్ ఉంది అని కానీ అనుకుంటే అప్పుడు దాన్ని ప్రెసిడెంట్ గారికి ఫార్వర్డ్ చేయాలి. ఇంపీచ్మెంట్ చేయడానికి పార్లమెంట్ మెంబర్స్, లోక్సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది, దాన్ని ఒక మోషన్ మూవ్ చేస్తే 2/3 మెజారిటీ 1/3 మెజారిటీ మెంబర్స్ దాన్ని ఆమోదిస్తే, ప్రెజెంట్ ఉన్న వాళ్ళు ఓటేస్తే, మెజారిటీ ఓటేసిన తర్వాత అప్పుడు ఇంపీచ్మెంట్ జరిగితే, దీని ఇంపీచ్మెంట్ ఎక్కడ జరుగుతుంది? బేస్డ్ ఆన్ ద ఎంక్వైరీ రిపోర్ట్. ఎంక్వైరీ రిపోర్ట్ లేకుండా దేని మీద చర్చిస్తారు? లేదు, నేను వాట్సాప్లో ఒక వీడియో చూశాను, రాత్రి మా ఇంట్లో ఫ్యామిలీ గ్రూప్లో వచ్చింది, జడ్జి గారి ఇంట్లో డబ్బులు దొరికాయంట, కాబట్టి మా వాట్సాప్ గ్రూప్ నిజమే కాబట్టి మా బావగారు పంపించారు కాబట్టి మనం ఇంపీచ్ చేసేయాలని అంటామా? ఏంటిది? రాజ్యాంగంలో ఎక్కడుంది? రాజ్యాంగంలో 124లో ప్రొసీజర్ ఉంది కదా, రిపోర్ట్ నాకు ఇవ్వలేదు కదా, రిపోర్ట్ మేడ్ పబ్లిక్ చేయాలి కదా. ఇప్పుడు రిపోర్ట్ పబ్లిక్ చేయాలనేది యాజ్ ఆన్ టుడే లా కాదు, రిపోర్ట్ పబ్లిష్ చేయరు. కానీ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్లో రిపోర్ట్ పబ్లిక్ చేయాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి అయితే 124 పబ్లిష్ చేస్తారేమో, చేయకూడదు. యాజ్ ఆన్ టుడే అన్ఫార్చునేట్లీ అట్లా లేదు లా. అంటే ఇప్పుడు పార్లమెంట్లో పెట్టడం కరెక్ట్ అంటారు కాదంటారా? పార్లమెంట్లో పెట్టొచ్చు, దానికి కానీ నాకుండే అబ్జెక్షన్స్ ఏంటి అంటే ఇప్పుడు దాకా దాని మీద ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరగలేదు, దాని మీద కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇవ్వలేదు, చాలా హేస్టీ మేనర్లో 2-3 రోజుల్లో చేసేసి ఆయన్ని పిలిచి నువ్వు చేసావా లేదా అని ఆయన అడిగి ఆ జడ్జి గారిని పిలిచి, ఇది అసలు రాజ్యాంగంలో ఎక్కడా లేని ఒక ప్రొసీజర్, చట్టంలో ఎక్కడా చూడని ప్రొసీజర్. ఇది జడ్జి గారితో డీల్ చేసే విధానం ఇది కాదు, కామన్ మ్యాన్తో కూడా డీల్ చేసే విధానం ఇది కాదు. పర్టికులర్లీ కాన్స్టిట్యూషన్లో ఒక ప్రొటెక్షన్ ఉన్న కాన్స్టిట్యూషనల్ బెంచ్ని లీడ్ చేస్తున్న ఒక జడ్జిని పట్టుకొని మీరు అసలు మినిమం ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇంత ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ పెట్టుకొని నన్ను నమ్మమంటే నేను ఎందుకు నమ్ముతాను? ఆయన నిజంగానే కూడా 100 కోట్ల ఫ్రాడ్ చేసి ఉండొచ్చు కాక, కానీ మీరు రూల్ ఆఫ్ లాలో ప్రొసీజర్ని కానీ ఫాలో అవ్వకుండా ఉంటే, ఆ ప్రొసీజర్ కానీ మీరు ఎస్టాబ్లిష్ చేసి పబ్లిక్ డొమైన్లో కానీ ప్రొసీజర్ ఇవ్వకుండా ఉండుంటే, నాకు దానికి యాక్సెస్ ఇవ్వకుండా ఉండుంటే, సాధారణ పౌరుడుగా నేను నమ్మవలసిన అవసరం నాకు లేదు. రైట్, కాబట్టి నేను నమ్మను. ఓకే, కానీ ఇదంతా ఎవరు చేస్తుండొచ్చు అనుకుంటా? ఒక జడ్జి గారిని టార్గెట్ చేసి ఇది హైలీ పొలిటికల్. ఇదంతా
ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దీన్ని ప్రమోట్ చేస్తుంది. ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఎవ్రీడే పొద్దున్న 9 o'clockకి ఇండియా వాన్స్ టు అని చెప్పేవాళ్ళు, ఆ షోలో వచ్చేవాళ్ళు దీని గురించి మాట్లాడతారు. తర్వాత గవర్నమెంట్ దీనిలో ఇన్వాల్వ్ అవుతుంది. గవర్నమెంట్కి ఏం పని అండి? హూ ఇస్ గవర్నమెంట్? పార్లమెంట్ కదా చేయాలి. పార్లమెంట్ వేరు, గవర్నమెంట్ వేరు, రెండు అర్థం చేసుకోవాలి మనం. సో పార్లమెంట్ చేయాల్సిన పనిని గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఏంటిది? ఒక జడ్జిని తీసేయడంలో. అంటే ఇది చాలా ప్రమాదకరమైన దశలోకి వెళ్తున్నాం మురళి గారు మనం చెప్తున్నాను. నా ఆందోళన ఏంటంటే ఆయన తప్పు చేసి ఉండొచ్చో చేసి ఉండకపోవచ్చు, దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఒక రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది, ఓ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది. జస్టిస్ కర్ణన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో మీరు కన్విక్ట్ చేసి 6 నెలల జైల్లో సిట్టింగ్ జడ్జిని పెడతారా? ఒక జస్టిస్ వర్మ అనే ఒక పర్సన్ మీద ఎలిగేషన్స్ వస్తే ఒక వాట్సాప్ వీడియో బేస్ చేసుకొని మీరు మినిమం సర్చ్ అండ్ సీజర్ లేకుండా కరెన్సీ అసలు ఒరిజినలా కాదా అని కూడా చూడకుండా, మినిమం ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా మీరు అందరినీ దేశాన్ని నమ్మిస్తారా? అంటే ఏంటి? అంటే ఒక సెక్షన్ ఆఫ్ పర్సన్స్ మీద జరుగుతున్న కాన్స్పిరసీ ఇది, లేదంటే మేము చెప్పేది మీరు నమ్మాలి అనే ఒక థియరియా? డెమోక్రసీ అలా నడవదు. మెచ్యూర్ డెమోక్రసీ అలా నడవకూడదు. రాజ్యాంగానికి ప్రమాదకరం ఇది. ఒక జడ్జిని ఇలా డీల్ చేస్తుంది అంటే ఈ దేశం చాలా ప్రమాదంలో ఉంది అని అర్థం. నాకు చాలా ఆందోళనగా ఉంది ఈ విషయంలో. ఆయన నిజంగా తప్పు చేస్తుంటే దానికి చట్టాలు ఉన్నాయి, ప్రొసీజర్ ఉంది, రాజ్యాంగం ఉంది. అంతేగాని మీడియాలో చెప్పి, గవర్నమెంట్ చెప్పి, మినిస్టర్లు వచ్చి చెప్పినంత మాత్రాన దాన్ని నమ్మాల్సిన అవసరం ఎవరికి లేదు. ఒకవేళ మీరు నమ్మట్లేదు అంటారు, మీది మీ అభిప్రాయం? నేను నమ్మట్లేదు కాదు, నా నమ్మకంతో పని లేదు. కాదు, రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వండి. ఇది మీ ఒక్కరి అభిప్రాయం కాదు, జనరల్ గా అందరు కామన్ మ్యాన్ లో ఉన్న అభిప్రాయం మీరు వ్యక్తం చేశారు. ఎస్. ఒకవేళ పార్లమెంట్ లో మీరు అన్నట్లుగా ఆయన మీద యాంటీగా వచ్చింది అనుకోండి, వస్తుందండి. ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయిస్తే ఏమవుతుంది? ఇలాగే ఉంటుంది. మీరు మెజారిటీ అని పోతున్నారు అన్నిట్లో. ఈ మెజారిటీ ఏదో ఒక రోజు డెమోక్రసీని చాలా వెనక్కి లాగే ప్రమాదం ఉంది. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఒక డెమోక్రసీ నడవడానికి చాలా చాలా ప్రామినెంట్ ఆస్పెక్ట్. కానీ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని ఒక జ్యుడిషియల్ మొనార్కీ లాగా ఈరోజు తయారవుతుంది. ఈరోజు ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా జ్యుడిషియరీలో కనిపిస్తుందా అనే ఒక సజెషన్స్, అది కామన్ మ్యాన్కి మంచిది కాదు. ఇది కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో ఈ రాజ్యాంగం మీద నాకుండే, రాజ్యాంగం మీద, రాజ్యం మీద, న్యాయ వ్యవస్థ మీద నాకు ఎవ్రీడే నమ్మకం రీస్టోర్ చేయాలి. వ్యవస్థ అలాగ ఉండాలి. అంటే ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్ అని ఇంతకుముందు కూడా మనం మీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. ఎనీ సిస్టమ్ ఇన్ డెమోక్రసీ షుడ్ నాట్ ఓన్లీ బి ఫెయిర్ అండ్ జస్ట్ అండ్ ఫెయిర్, ఇట్ షుడ్ ఆల్సో అపియర్ టు బి జస్ట్ అండ్ ఫెయిర్. అంటే ఒక వ్యవస్థ ఫెయిర్గా ఉంది, ఇది నిబద్ధతతో కలిగి ఉంది అనే అనడంతో సరిపోదు. నిబద్ధత కలిగి ఉంది అన్నట్టు కనిపించాలి. అట్లాంటి ఒక కాన్ఫిడెన్స్ని సాధారణ పౌరుల్లో కలిగించలేని ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ ప్రజాస్వామిక వ్యవస్థ కాదు. కాబట్టి ఈరోజు ఈ జస్టిస్ వర్మ గారితో డీల్ చేస్తున్న విధానము చాలా ప్రమాదకరమైన విధానము. ఇది ఒక జడ్జి దగ్గర ఆగదు. తర్వాత నువ్వేమన్నా మాకు వ్యతిరేకంగా మాట్లాడావంటే నిన్ను మేము తీసేయాలి అంటే, నేను ఇట్లా కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసి 218 ఆర్టికల్ హైకోర్టుకి, 218 124 సుప్రీంకోర్టు జడ్జెస్కి, రెండు ఆల్మోస్ట్ సేమ్ ప్రొసీజర్ ఉంటాయి. అంటే రాజ్యాంగం ఏ ప్రొసీజర్ చెప్పినా కానీ, ఎంక్వైరీ యాక్ట్ ఏ ప్రొసీజర్ చెప్పినా కానీ, 1999 రూల్స్ ఒకటి సుప్రీంకోర్టు ఫ్రేమ్ చేసిన రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ఏం చెప్పినా కానీ మేము నిన్ను కావాలి అంటే ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయ్యి అపోజిషన్తో కూడా మాట్లాడి మేము మీ మీద ఇంపీచ్మెంట్ పెట్టి మిమ్మల్ని తీసేయగలుగుతాము అని చెప్తే, ఇది ప్రపంచ దేశాల్లో ఇండియన్ డెమోక్రసీకి లార్జెస్ట్ డెమోక్రసీ అనే పేరుంది. మంచో చెడో ఇంటర్నల్గా మనం ఎంత కొట్లాడుకున్నా కానీ, మన ఇంటర్నల్గా ఎన్ని గొడవలు ఉన్నా కానీ, ప్రపంచ స్థాయిలో మనం వెళ్ళినప్పుడు వేరే దేశాల జ్యుడిషియరీ వ్యవస్థ మనల్ని చూసినప్పుడు ఇండియన్ జ్యుడిషియరీ వ్యవస్థ ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయాలి. అంతే. ఒక ఇంపీచ్మెంట్ చేస్తున్నాము అంటే దానికి ఆ ఇంపీచ్మెంట్ చేసింది, ఇండియన్ పార్లమెంట్ ఇంపీచ్మెంట్ చేసింది అంటే ఇండియాలో డెమోక్రసీ ఇంత బాగా నడుస్తుంది అనే కాన్ఫిడెన్స్ రావాలే తప్ప, ఆ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటే ఇండియాలో డెమోక్రసీ కాదు అటోక్రసీ నడుస్తుంది అని చెప్పి మన ప్రపంచ దేశాలు మనల్ని చూసి నవ్వుతాయి. ఇది అసలు మంచిది కాదు, మన భవిష్యత్తుకు మంచిది కాదు, రాజ్యాంగ భవిష్యత్తుకి, న్యాయ వ్యవస్థ భవిష్యత్తుకి మంచిది కాదు. న్యాయ వ్యవస్థలో కరప్షన్ ఉండుండొచ్చు, వేరే డొమైన్స్తో కంపేర్ చేస్తే, వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసినా కానీ న్యాయ వ్యవస్థలో కూడా కరప్షన్ ఖచ్చితంగా ఉంది. కానీ వేరే ఇండస్ట్రీస్లో, వేరే ఆర్గాన్స్లో ఉన్నంత కరప్షన్ న్యాయ వ్యవస్థలో లేదు ఖచ్చితంగా. అంటే జడ్జిల గురించి అంటున్నాను నేను. న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు కూడా పార్టే. సో నేను న్యాయవాదుల గురించి మాట్లాడలేదు. యాజ్ ఫార్ యాజ్ జడ్జెస్ ఆర్ కన్సర్న్, నాకు మెజారిటీ జడ్జెస్ కరప్షన్లో ఉన్నారనే ఒపీనియన్ నేను క్యారీ చేయట్లేదు. జడ్జెస్లో మెజారిటీ ఫెయిర్గా ఉంటారు.
జడ్జెస్లో మెజారిటీ నిబద్ధత కలిగే ఉంటారు. పర్టికులర్లీ హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతో నిబద్ధత కలిగిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మన దేశం ఇంతవరకు కూడా ఎంతో కొంత నడవగలుగుతుంది. అంటే ఎంత పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉన్నా కానీ ఇప్పుడు దాకా ఉండే జ్యుడిషియల్ ఆఫీసర్లు అందరూ కూడా, హైకోర్టులో సుప్రీంకోర్టులో ఉండే జడ్జిలందరూ కూడా ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుతూ వచ్చారు. కాబట్టి ఇట్లాంటి ప్రిన్సిపల్స్ని కాంప్రమైజ్ అయ్యే జడ్జిలు ఉన్నారని చెప్పేసి నేను అనుకోవడం లేదు. సో కరప్షన్ ఉండుండొచ్చు, అది ఏ స్థాయిలో ఉంది, ఎంత మోతాదులో ఉంది అనేది డేటా ఇక్కడ మనకు లేదు. మనకి ఏదో 4-5 ఇన్స్టెన్సెస్ చూసి జనరలైజ్ చేయడం అనేది తప్పు. ఒక జడ్జి గారు కరప్షన్లో ఉన్నారు అంటే మొత్తం జ్యుడిషియల్ వ్యవస్థ కరప్షన్లో ఉందని కాదు. ఇన్ని వందల మంది జడ్జిలలో, ఇప్పటిదాకా వచ్చిన కొన్ని వేల మంది జడ్జిలలో మనకు పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే నాకు తెలిసి <2% or 3% జడ్జెస్ మీద మాత్రమే కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి. అంటే ఇది ఒక మంచి ప్రోగ్రెస్. ఇది మోర్ దెన్ 90% జడ్జెస్ వాళ్ళ మీద ఎటువంటి కరప్షన్ అలిగేషన్స్ లేకుండా, వాళ్ళ మీద ఎటువంటి బ్లాక్ మార్క్ లేకుండా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జడ్జిల్ని నిబద్ధతతో కలిసిన ఒకవేళ పనిచేస్తున్న జస్టిస్ వర్మ గారు ఒకవేళ నిబద్ధతతో పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన్ని ఫ్రేమ్ చేసి ఇట్లాంటి వైలేషన్ చేసుకుంటూ చట్టాన్ని ఏమాత్రం ఫాలో కాకుండా, రాజ్యాంగాన్ని ఫాలో కాకుండా ఆయనతో వ్యవహరించే విధానాన్ని కానీ, వేరే జడ్జిలు కానీ, న్యాయవాదులు కానీ, సమాజం కానీ సమర్థిస్తే మనందరం కూడా ఈ డెమోక్రసీని ఫెయిల్ చేసిన వాళ్ళం మొత్తం. ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే ఎంక్వైరీ చేయనివ్వండి, రిపోర్ట్ రానివ్వండి, ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ఆ ప్రొసీజర్ మీద పార్లమెంట్లో డిబేట్ పెట్టండి, ఆ తర్వాత ఇంపీచ్మెంట్ చేయండి. దానిలో ఎటువంటి సందేహం లేదు, చెయ్యాలి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న పద్ధతి చాలా ప్రమాదకరం. దీన్ని నేనైతే సమర్థించను. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతాం. ఆర్గనైజేషన్ పరంగా కూడా ఇది వ్యతిరేకించాలని చెప్పి మేము ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మేము వి విల్ కమ్ అప్ విత్ ఏ ప్రెస్ స్టేట్మెంట్. జస్టిస్ వర్మ గారి ఇంట్లో డబ్బులు దొరికాయా లేవా అనేది పక్కన పెడితే ఆయన మీద ఎంక్వైరీ అనేది కరెక్ట్ ప్రొసీజర్గా వెళ్ళట్లేదు అంటున్నారు శ్రీకాంత్ గారు. ఆయన తప్పు చేశారా లేదనేది ఎంక్వైరీ బయటపడిన తర్వాత మీరు ఏ విధంగా రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్ళండి, కానీ ఈ విధంగా పార్లమెంట్లో స్టేట్మెంట్ రికార్డ్ రాకుండానే చేయడం అనేది కరెక్ట్ కాదంటూ చెప్తున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యంలోనే ఒక మచ్చగా ఉంటుందంటూ ఆయన చెప్తున్నారు. ఇది శ్రీకాంత్ చింతల్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.